ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపైన ఊహించని సరికొత్త తేదీలు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. స్థానిక సంస్థల ఎన్నికలపైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపైన ఇంకా నిర్ణయం జరగలేదని, మంత్రివర్గంలో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మనకచర్ల విషయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గిందట్టు స్పష్టం చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి నేర చరిత్ర ఉందని, కాంగ్రెస్ ముఖ్య నేతలు, పారిశ్రామికవేత్తలు ఫోన్లు ట్యాప్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ అంటూ వ్యాఖ్యానించారు. మొత్తం 650 మంది ఫోన్లు ట్యాప్ చేసిన చారిత్రక దౌర్భాగ్యానికి బీఆర్ఎస్ పార్టీ పాల్పడిందని ఆరోపించారు. ఇక ఫోన్లు ట్యాప్ అయిన వారి పేర్లు వెల్లడించాలని సిట్ను కోరుతున్నామన్నారు. కేటీఆర్ ప్రమేయంతో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు భావిస్తున్నామని, దీనిలో భాగమైన ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్తారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే తమలాంటి నాయకుల ఫోన్లతో పాటు రాష్ట్రంలో పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆయన మండిపడ్డారు. ఇదే చరిత్రలో అతిపెద్ద నేరమని, వ్యవహారంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఇదిలో ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టుపై మహేష్ కుమార్ గౌడ్ మరోసారి విమర్శలు చేశారు. కాళేశ్వరం పేరుతో కోట్లు నదులలో కలిపారని విమర్శించారు. నాసిరకం పనులు ప్రజాధనాన్ని అయితే వృధా చేశారని ఆరోపించారు. ఈ రోజు కేబినెట్ మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గ భేటీ అయితే ఉందన్నమాట. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏందనేది సంచలనం.